హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే బ్లూ రేట్ స్టాక్ మార్కెట్ ఛానల్. శుక్రవారం నాడు మార్కెట్లో ఏం జరిగిందో చూద్దామండి. నిఫ్టీ 72 పాయింట్స్ డౌన్ అయ్యి 23,519 దగ్గర క్లోజ్ అయితే, బ్యాంక్ నిఫ్టీ 11 పాయింట్స్ డౌన్ అయ్యి 51,564 దగ్గర క్లోజ్ అయింది. సెన్సెక్స్ 191 పాయింట్స్ డౌన్ అయ్యి 77,414 దగ్గర క్లోజ్ అయింది. మిడ్ క్యాప్ కూడా బాగానే తగ్గిందండి, 167 వరకు. ఇవాళ మనకు మార్కెట్ హాలిడే కదా, ఇది రంజాన్ ఉంది కదా అండి. కానీ ఇవాళ ఎస్జిఎక్స్ నిఫ్టీ అంటే గిఫ్టీ నిఫ్టీ వాళ్ళకి అక్కడ ఇది మార్కెట్ రన్ అవుతుంది. ఇవాళ మాత్రం 279 పాయింట్స్ డౌన్ అయిందండి. రేపు మార్కెట్ హ్యూజ్గా ఇంకా 283 ఇంకా తగ్గుతుంది. రేపైతే బిగ్ గ్యాప్ డౌన్ కావచ్చండి. మార్కెట్ బాగా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. మనం లెవెల్స్ ఏమున్నాయండి, ఇంతకుముందు చెప్పుకున్న లెవెల్స్ 1 డే టైం ఫ్రేమ్లోకి వెళ్తే మన రెసిస్టెన్స్ ఎక్కడ అండి, 23,850. ఇప్పుడు సపోర్ట్ ఎక్కడ అంటే 22,850 అనుకోండి. 1000 పాయింట్స్, ఇది 800 పెట్టినా కానీ 850 అనుకోండి. 1000 పాయింట్స్ రేంజ్లో ఉందండి. రేపు మార్కెట్ దిగుతుంది ఖచ్చితంగా. దిగితే ఈ రేంజ్లో దిగి మళ్ళీ ఇక్కడ దాకా రావచ్చు మార్కెట్ వచ్చి. ఒకవేళ ఇక్కడ నుంచి రివర్స్ అయిందనుకోండి, ఖచ్చితంగా మంచి మూమెంట్ ఉంటుందండి. నేను ఇంతకుముందే చెప్పాను, ఇక్కడ రెసిస్టెన్స్ ఉంటుంది, జాగ్రత్త, ఇక్కడ దిగచ్చు, ఇక్కడ రివర్స్ కావచ్చు అని. రివర్స్ అయింది, తెల్లారే మళ్ళీ మరుసటి రోజే అంటే ఎప్పుడండి, థర్స్డే రోజు పెరిగింది. మళ్ళీ ఫ్రైడే రోజు మళ్ళీ కిందికి దిగే ప్రయత్నం చేసింది. రేపు మాత్రం ఖచ్చితంగా ఇక్కడ దాకా 200 వరకు దిగే ఛాన్సెస్ ఉన్నాయండి. ఇది గమనించండి నా మాటను, ఓకేనా. ఒకసారి మన లెవెల్స్ చూసుకుందామండి. డే ఆఫ్ కింద క్లోజ్ అయిందండి. డే ఆఫ్ కింద క్లోజ్ అయ్యి ఇక్కడ సిపిఆర్ ఆన్ చేస్తాను. బాటమ్ సిపిఆర్ నుంచి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తే మళ్ళీ ఇక్కడ ఏముంది, ప్రీవియస్ డే హై ఉంది. ప్రీవియస్ డే హై నుంచి రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ కిందికి వచ్చి ఈసారి మాత్రం మేబీ డేలోని టచ్ అయిందండి. ఇది నిఫ్టీ 50. బ్యాంక్ నిఫ్టీ చూడండి, ఇది డే ఆఫ్ నుంచి బాటమ్ సిపిఆర్ వరకు వచ్చిందండి. ఒకసారి బంప్ అయ్యి మళ్ళీ కిందికి వచ్చి బాటమ్ సిపిఆర్ అంటే ఇది ఇటు మేబీ డేలోని కానీ పైకి మేబీ డే హైన్ కానీ రెండింటిని టచ్ చేయలేదండి. ఇక్కడ రెసిస్టెన్స్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకుంది R1 దగ్గర, ఇక్కడ బాటమ్ సిపిఆర్ దగ్గర సపోర్ట్ తీసుకుంది, ఓకేనా అండి. అండ్ సెన్సెక్స్ చూడండి, సెన్సెక్స్ పక్కాగా అయిందండి. డే ఆఫ్ కింద క్లోజ్ అయ్యి బాటమ్ సిపిఆర్ ఫస్ట్ బ్లూ మేబీ డేలో టచ్ అయిందండి. తర్వాత అక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని ప్రీవియస్ డే హైని మళ్ళీ రెడ్ మేబీ డేలో దాని కింది వరకు వచ్చింది. ఇది సక్సెస్ అయిందండి, ఓకేనా. 3 సక్సెస్ అయినాయండి. ఆ రోజున్న నేను ప్రీమియమ్స్ లెవెల్స్ ఏం చెప్పానండి, ఇప్పుడు పుట్ సైడ్ ఉంది, పుట్ సైడ్ వెళ్ళింది కాబట్టి కింది దిగింది కాబట్టి పుట్ సైడ్ చూద్దాం. 23,750 పుట్ గురించి చెప్పాను. ఏమని చెప్పాను, 187 మీద క్లోజ్ అయితే బై చేసుకోండి, టార్గెట్ 250 వరకు అన్నాను. 250 కంటే పైకి వెళ్ళిందండి, ఇది సక్సెస్, ఓకేనా. బ్యాంక్ నిఫ్టీ చూడండి, 826 మీద క్లోజ్ అయితే బై చేయమన్నాను, టార్గెట్ 990 అన్నాను కానీ ఇక్కడ రీచ్ అవ్వలేదు. ఎందుకంటే ఇక్కడ పైవోట్ ఉందండి, ఇక పైవోట్ రెసిస్టెన్స్ గా పనిచేస్తుంది. ఇక్కడ వరకు ఎవరైతే చూసుకుంటారో వాళ్ళకి ప్రాఫిట్ ఉంటుందండి. సెన్సెక్స్ ఏమన్నానండి, 410 మీద క్లోజ్ అయితే బై చేసుకోండి, టార్గెట్ 650 అన్నాను. 650 ఫస్ట్ 5, 10, 15, 20, 25 ఫస్ట్ హాఫ్ అన్ అవర్లోనే ఇది రీచ్ అయిందండి, ఓకేనా. ఇది కూడా సక్సెస్. ఈ 3 సక్సెస్ అయినాయండి. ప్రీమియం ప్రకారం సక్సెస్ అయినాయి. ఇవైతే పక్కా సక్సెస్ అయింది. నిఫ్టీ ఉన్న సెన్సెక్స్. బ్యాంక్ నిఫ్టీ కొంచెం బ్యాంక్ నిఫ్టీ కాలేదని చెప్పాలి. కాకపోతే మనము ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ పైవోట్ ప్రీవియస్ డేలో గురించి తెలిసిన వాళ్ళైతే ఇక్కడనే ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. ఇండెక్స్ కూడా సక్సెస్ అయినాయండి. రేపటి గురించి చెప్పుకుందామండి.
నిఫ్టీ 50 చూడండి. నిఫ్టీ 50 23,550 అబోవ్ క్యాండిల్ క్లోజ్ అయితే 23,400 కాల్ బై చేయండి. 23,500 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 23,650 పుట్టు బై చేయండి. బ్యాంక్ నిఫ్టీ చూద్దామండి. $51,600 అబోవ్ క్యాండిల్ క్లోజ్ అయితే 51,300 కాల్ బై చేయాలి. 51,500 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 51,900 పుట్టు బై చేయాలి. సెన్సెక్స్ చూద్దామండి. 77,500 అబోవ్ క్యాండిల్ క్లోజ్ అయితే 77,100 కాల్ బై చేయండి. 77,400 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 77,800 పుట్టు బై చేయండి. ప్రీమియం చెప్తాను, రాసుకోండి. నిఫ్టీ 50 23,450 కాల్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 315 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. టార్గెట్ 330. 23,750 పుట్టు బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 187 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. టార్గెట్ 250. బ్యాంక్ నిఫ్టీ చూడండి. 51,200 కాల్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 1270 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. టార్గెట్ 1440. 52,000 పుట్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 826 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. టార్గెట్ 990. సెన్సెక్స్ చూడండి. 77,200 కాల్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 912 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. టార్గెట్ 1140. 78,000 పుట్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 410 మీద క్లోజ్ అవ్వాలండి, 410 మీద, అప్పుడు బై చేయండి. టార్గెట్ 650. ఇవ్వండి లెవెల్స్. టెలిగ్రామ్లో ఎవరైనా జాయిన్ కాని వాళ్ళైతే జాయిన్ అవ్వండి. ఏ విధంగా స్క్రీన్ షాట్లు షేర్ చేస్తాను, మీకు గైడెన్స్ కూడా ఇస్తాను. ఎక్కడ ఎంట్రీ ఇవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ ఇవ్వాలి, ఎక్కడ స్టాప్ లాస్, అలాంటివి. ఓకేనా? ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. అయితే నేను వీడియో పెట్టడానికి లేట్ అయ్యింది, ఎందుకంటే ఇప్పుడు నేను ఈ ఫోన్ ద్వారా రికార్డ్ చేసి పెడుతున్నాను కండి, ఈ స్క్రీన్ సరిగా కనబడట్లేదని కొందరు మన సబ్స్క్రైబర్స్ అంటున్నారు. స్క్రీన్ క్లారిటీ కోసం అని చూశాను, సిస్టమ్ ఉందామని. ఈ 2 days నుంచి హాలిడేస్ ఉన్నాయి కాబట్టి మార్కెట్ బంద్ ఉంది కదా, అందుకోసమే నేను కొనలేకపోయాను. ఇంకొక 2 days నాకు టైం ఇస్తే నేను ఖచ్చితంగా క్లారిటీ వీడియో పెడతానండి మీకు. ఓకేనా? నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి మీ సపోర్ట్ నాకు కావాలండి. మీ సపోర్ట్ లేకుండా నేను ఏం చేయలేను. వితౌట్ యువర్ సపోర్ట్, ప్లీజ్, మీ సపోర్ట్ ఉంటే నేను ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్ రెగ్యులర్గా పెడుతుంటాను, మీకు ప్రాఫిట్ చేస్తుంటాను. ఓకేనండి. మరో వీడియోతో నేను మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్. జై హింద్.